నీకు నేను నాకు నువ్వు. 4వ రౌండ్. ఈ రౌండ్ పేరు నీకోసం. మొత్తం 10 క్వశ్చన్లు. ప్రతి కరెక్ట్ సమాధానానికి 50 పాయింట్లు. సమాధానం తప్పైతే -10. ఇది బజర్ రౌండ్. భర్త బజర్ నొక్కితే భార్య సమాధానం చెప్పాలి, భార్య బజర్ నొక్కితే భర్త సమాధానం చెప్పాలి. బజర్ నొక్కిన తర్వాత 5 సెకండ్స్ టైం ఇస్తాం. డిస్కషన్ ఉండకూడదు. నేను పాయింట్ చేస్తా. సపోజ్ మీరు బజర్ నొక్కితే సార్ మీరు నేను అన్నాక 5 సెకండ్స్, కంగారు పడద్దు. అండ్ అన్ని కామన్ సెన్స్ క్వశ్చన్సే ఉంటాయి. భారీగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పెద్దగా ఉండవు. సో జాగ్రత్తగా ప్రశ్న మొత్తం పూర్తయిన తర్వాతే బజర్ నొక్కండి. ఓకేనండి? ఫస్ట్ క్వశ్చన్. బ్రహ్మదేవుడికి ఎన్ని ముఖాలు? మేడం మీరు 3. రాంగ్ ఆన్సర్. -10. 4. చతుర్ముఖుడు బ్రహ్మ. సెకండ్. తాబేలు గుడ్లు ఎక్కడ పెడుతుంది? సార్ మీరు చెప్పాలి. హస్బెండ్ నీటిలో. రాంగ్ ఆన్సర్. -10. తాబేలు గుడ్లు మట్టిలో పెడుతుంది. థర్డ్. ప్రపంచం మొత్తంలో అత్యధిక సంఖ్య గల పశువులు గల దేశం ఏ దేశం? సార్ మీరు ఆస్ట్రేలియా. రాంగ్ ఆన్సర్. -10. ఇండియా. కంగారు పడద్దు ప్లీజ్. నేను టైం ఇస్తా, 5 సెకండ్స్ టైం ఇస్తా. ఫోర్త్. వడదెబ్బ తగిలితే ఇడ్లీ తినచ్చా తినకూడదా? మేడం మీరు తినొచ్చు. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. 5వ ప్రశ్న. తెలుగువారి పండగల్లో కేవలం ఆడవాళ్లు మాత్రమే జరుపుకునే పండగ ఏది? సార్ మీరు అట్లా తద్ది. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. 6వ ప్రశ్న. గబ్బిలాలు నేల మీద నిలబడగలవా నిలబడలేవా? సార్ మీరు నిలబడలేవు. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. 7th. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అనే డైలాగ్ని ఆన్సర్. సార్ చెప్పండి మీరు. 5 4 శ్రీను వైట్ల. 3. రాంగ్ ఆన్సర్. సినిమాలో బ్రహ్మానందం. నా క్వశ్చన్ పూర్తవల. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని ఈ సినిమాలో ఎవరంటారు? బ్రహ్మానందం. క్వశ్చన్ అవ్వలేదు, నొక్కేశారు ఆవిడ. బ్రహ్మానందం. -10. మనాలి సిమ్లా. ఆలోచించి నొక్కండి. 8వ ప్రశ్న. పురాణాల ప్రకారం పుష్పక విమానం ఎవరిది? మేడం మీరు ఇంద్రుడిది. రాంగ్ ఆన్సర్. కుబేరుడిది. పుష్పక విమానం కుబేరుడిది. -10. 9వ ప్రశ్న. తిరుపతి లడ్డూని ఇంట్లో తయారు చేస్తే దాన్ని ఏమంటారు? మేడం మీరు 5 లడ్డు అంటారు. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. 10వ ప్రశ్న. సిమ్లా మనాలి ఎవరు గెలుస్తారో, ఎవరు హనీమూన్ కి వెళ్తారో ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్. అరటికాయ ముదిరితే కూరకి పనికొస్తుందా పనికి రాదా? మేడం మీరు అరటికాయ ముదిరితే కూరకు పనికొస్తుంది. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. 10 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి స్కోరు ఎంత?